గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రెడీగా కూర్చున్నాను అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, రెడీ అయ్యాను. నేను ఒక ఒకేషన్కి వెళ్తున్నాను. సో ప్రస్తుతం వీకెండ్ మాత్రమైతే కాదు ఫ్రెండ్స్, నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను. సో ఎక్కడికి వెళ్తున్నానో మీకు చెప్తాను. ఇప్పుడే ఆటో బుక్ చేసుకున్నాను, బయటకు వచ్చాను ఫ్రెండ్స్. సో వెదర్ మాత్రం సూపర్గా ఉంది. అటు టోటల్ ఎక్కువ వర్షం కాకుండా, నార్మల్గా ఉండకుండా చిల్గా ఉంది వెదర్ మాత్రం. సో నేను చక్కగా బయలుదేరి నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో సిస్టర్ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నానో మీకు చెప్తాను. ఆల్రెడీ వచ్చేసాను, చూడండి పార్సల్స్ అన్నీ రెడీ అయిపోతున్నాయి అన్నమాట. సో పార్సల్ అన్నీ రెడీ చేసేసుకున్నాము. చక్కగా నేను వెళ్ళి చికెన్ బిర్యానీ కూడా మ్యారినేట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చికెన్ బిర్యానీ కూడా మ్యారినేట్ చేసేసాను. చక్కగా మేము అన్ని ఐటమ్స్ పట్టుకొని మేము ఒక అకేషన్కి ఒక దగ్గరికి వెళ్తాం ఫ్రెండ్స్. ఎక్కడికి, ఎందుకు అన్నీ మీకు దారిలో చెప్తాను నేను. చూస్తున్నారా ఫ్రెండ్స్, చక్కగా టోటల్లీ మ్యారినేటెడ్ అనమాట. సో బయలుదేరిపోయాము, మేము కార్లో బయలుదేరిపోయాము. చూస్తున్నారా ఫ్రెండ్స్, నేను సిస్టరు, మా మరిది గారు, ఇంకా మా బాబు అందరం కలిసి మేము బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. సో వెదర్ మాత్రం ఎంత సూపర్గా ఉందంటే, ఇటువంటి వెదర్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీ షుడ్ ఎంజాయ్ దిస్ వెదర్ ఫ్రెండ్స్. ఇట్స్ టోటల్లీ ఎంజాయబుల్ వెదర్ అనమాట. సో మేము ఎంటర్ అవుతున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, చూస్తున్నారా ఎక్కడ ఎంటర్ అవుతున్నామో? చాలామంది గుర్తుపెట్టేస్తారు, కానీ చూడండి ఎవరైతే గుర్తుపట్టరో నేను వాళ్ళ కోసం చెప్తానన్నమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంటర్ అయిపోయాము. మీకు ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్నాను, చూడండి. టడాన్, 1 2 3 చూడండి, బాగుంది కదా. ఇక్కడ నుంచే చాలా సూపర్గా బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. అసలు చూస్తుంటేనే వావ్ అనిపించింది అనమాట. సో మేము వచ్చింది ఎక్కడికంటే ఫామ్ హౌస్కి ఫ్రెండ్స్. సూపర్బ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆసమ్ అనమాట. సో మేము ఒక దగ్గర స్టాప్ అయిపోయి ఇంకా ఎంటర్ అవుతున్నాము హౌస్లోకి. మీకు చూపిస్తున్నాను. సో ఎలా బాగుంది, ఎలా ఉందో వ్యూ మీకు అలా అన్నీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ గ్రీనరీ సూపర్గా ఉంది. అస్సలు ఆసమ్ మెయింటెనెన్స్ ఫ్రెండ్స్. ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. సో మీకు ఇప్పుడు నేను హౌస్ ఎంట్రీ చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా చేశారో అని. చూస్తున్నారా? సో ఫామ్ హౌస్ ముందే అది స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. సో టోటల్ చూపిస్తున్నాను. దిస్ ఇస్ వుడెన్ హౌస్ ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే, నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఒక వుడెన్ హౌస్ ఎంట్రీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి సోఫాస్ ఉన్నాయి. సోఫాస్ కూడా సూపర్ క్వాలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇంకా లోపలికి ఎంట్రీ అవుతున్నాం ఫ్రెండ్స్. చూడండి అక్కడ మరి స్మార్ట్ టీవీ కూడా పెట్టారు. తర్వాత చూడండి, నేను మీకు ఆ, ఒక బెడ్రూమ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది ఒక ఫస్ట్ బెడ్రూమ్, తర్వాత ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. టోటలీ ఇట్స్ వెరీ గుడ్. తర్వాత మనకి ఓపెన్ కిచెన్, అక్కడ ఓవెన్ ఉంది ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ ఉంది. తర్వాత చూడండి మీకు టోటల్గా నేను అప్పో మా అక్కడ కింద కడప ఉంది ఫ్రెండ్స్. కడప చూడకుండా నేను దాటేసాను, పడిపోయేదాన్ని. చూస్తున్నారా ఫ్రెండ్స్? సో ఇది అన్నమాట, రూమ్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి, ఆసమ్గా ఉన్నది. టోటలీ మేడ్ ఆఫ్ వుడ్ అన్నమాట. టోటలీ మేడ్ ఆఫ్ వుడ్, ఆల్ ఆర్ వుడ్ ఓన్లీ. చాలా చాలా బాగుంది. అసలు చూస్తే ఎంత ప్లెజెంట్గా అనిపించింది. నేను నా చిట్టి తల్లి మాత్రం చూసిన వెంటనే ఒక చిన్న టైప్ ఆఫ్ సాంగ్ వేసుకొని చిన్నగా అక్కడ ఇక్కడ తిరుగుతూ డాన్స్ వేస్తూ ఎంతో ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. అసలు దాంతోపాటు నేను కూడా చిన్న పిల్లదాన్ని అయిపోయాను అనమాట. సో చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మేము మాత్రం చిన్న పాపతో. అంటే చిన్న పాప అంటే నా చిట్టి తల్లి, నా ప్రిన్సెస్ ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పానమాట, నా ప్రిన్సెస్ కాబట్టి. షీఈ్ ఆర్ ప్రిన్సెస్ అనమాట, అవర్ ప్రిన్సెస్ అనమాట. ఎంతో ముద్దుగా, ఎంతో గారాబంగా చూసుకుంటాం ఫ్రెండ్స్ మేము అందరం, సిస్టర్, నా చిట్టి తల్లిని. చూస్తున్నారా ఫ్రెండ్స్? తర్వాత మేమంతా సెట్ చేసుకుంటాము ఎంటర్ కాగానే. మీకు ఇంకోసారి మళ్ళీ టోటల్ వ్యూ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్? చాలా బాగుంది కదా. ఇక్కడ ఇంకా కిచెన్ చూపిస్తున్నాను మీకు. నేను టోటల్ సరౌండ్ చేసి చూపిస్తున్నాను, రొటేట్ చేసుకుంటున్నాను మొత్తం. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇల్లు మాత్రం ఆసమ్ ఉంది ఫ్రెండ్స్. ఇది గేమ్ అనమాట, 4 in 1. దిస్ ఇస్ కాల్డ్ రొటేటింగ్ గేమ్ ఫ్రెండ్స్.
చాలా బాగుంది అసలు. కానీ మాకు టైం మాత్రం లేదు. సో, యాక్చువల్లీ మేమేం చేసామంటే వచ్చేటప్పుడే అక్కడ మాకు గప్‌చుప్స్ బండి కనిపించేసింది. మేమందరం కలిసి తిందాం అనుకున్నాం ఫ్రెండ్స్. కానీ తినలేకపోయామన్నమాట. సో, మా సిస్టరు, మా బ్రదరు అంటే మా బాబు ముగ్గురు కలిసి అక్కడ తినేసారు. సో, మిగతాది మేము అక్కడ తినలేము. మళ్ళీ పైన టైం కూడా అయిపోతుందని మేము ప్యాక్ చేసుకొని పార్సల్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి తిన్నాం ఫ్రెండ్స్. కానీ వాడిచ్చింది అయితే గప్‌చుప్స్ బండోడు ఇచ్చినవి వేడి వేడిగా గప్‌చుప్స్, ఇంకా అసలు ఆలు అయినా ఇంకా ఆ మసాలా అయినా సూపర్గా ఉండే ఫ్రెండ్స్. ఆనియన్స్, కొరియాండర్ వేసి చేశాడు, అస్సం ఉంది. సో, నేను వచ్చేటప్పుడు ఒక చూడండి మా చెల్లి ఫ్రెండ్స్. సో, ఆ చిట్టి తల్లి కూడా వెనకాల ఉంది, చిన్నగా తింటుంది ఫ్రెండ్స్. సో, మేము ఇక్కడికి వచ్చింది ఎందుకంటే సెలబ్రేషన్ కోసం వచ్చాం ఫ్రెండ్స్. సో, మా సిస్టర్ది బర్త్డే అనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్, మా సిస్టర్ది బర్త్డే. సో, బర్త్డే సెలబ్రేషన్ కోసం మేము ఇక్కడ ఫామ్ హౌస్కి వచ్చాము. సిస్టర్ వాళ్ళు బుక్ చేశారనమాట. సో, మేమందరం ఇక్కడ ఫ్యామిలీగా జాయిన్ అయ్యి ఇక్కడికి వచ్చేసాము ఫ్రెండ్స్. గప్‌చుప్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే వాటర్లో దిగాలని దిగేసాను ఫ్రెండ్స్. అసలు వాటర్ ఎంత బాగున్నాయంటే అసలు చల్లగా లేవు ఫ్రెండ్స్. బయట వెదర్ అంత చల్లగా ఉన్నా లోపల దిగే వరకు వాటర్ మాత్రం చక్కగా వెచ్చగా అనిపించాయి ఫ్రెండ్స్. అసలు వాటర్ అంటేనే టెంప్టింగ్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అసలు వాటర్ని వావ్ అనిపిస్తుంది. సో, నేను వాటర్లో దిగిన వెంటనే చక్కగా హాయిగా ఇటు అటు తిరిగేసి ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. నేను మాత్రం అసలు ఎవరు దిగలేదు వాటర్లో, ఫస్ట్ నేనే దిగేశాను అనమాట. సో, వాటర్ ఇటు అటు చూస్తున్నాను. పూల్లో దిగే వరకు జస్ట్ నడుము వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారా? సో, నేను ఆల్రెడీ అక్కడ డాన్స్ కూడా స్టార్ట్ చేశాను అనమాట వాటర్ చూసేసి. మా హస్బెండ్ అంటున్నారు, ఇంకా వాటర్లో కూడా ఇంకా స్విమ్మింగ్ పూల్లో కూడా నువ్వు ఇలా డాన్స్ చేస్తావా అని అన్నారు. కానీ ఎందుకో ఫ్రెండ్స్ అలా చూస్తే చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ స్విమ్మింగ్ పూల్లో దీంట్లో ఒక సైడ్ కొద్దిగా డెప్త్ ఉందన్నమాట. సో, ఒక సైడ్ ఏమో డౌన్కి ఉంది, ఒక సైడ్ ఏమో అప్ ఉందన్నమాట. సో, డెప్త్ దగ్గరికి వెళ్తే మనకి నెక్ వరకు వస్తున్నాయి అన్నమాట వాటర్. సో, చక్కగా నేను చూడండి మా చిట్టి తల్లి రింగ్ తీసుకొని అలా అలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్? అలా అలా ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్తున్నాను అనమాట. నేను స్విమ్మింగ్ నేర్చుకోలేదు ఫ్రెండ్స్. కానీ నేర్చుకోవాలి, నేర్చుకుందాం అనుకుంటున్నాను. నేర్చుకుంటాను ఫ్రెండ్స్, చూద్దాము ఎలా ఉంటుందో. సో, అలా దాన్ని రింగ్ పట్టుకొని కాస్త నేను దిగిన తర్వాత ఒక్కరు దిగారనమాట. సో, అన్నయ్య వాళ్ళ పాప కూడా దిగేసింది. సో, అందరం ఒక సైడ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారా మీరు? సో, తర్వాత ఈ వ్యూ మళ్ళీ చూపిస్తున్నాను. సైడ్కి అక్కడ గేమ్ ఆడేది ఉంది ఫ్రెండ్స్, అది గార్డెన్. దట్ ఈస్ క్రికెట్ గార్డెన్ అయినా లేకపోతే ఫుట్బాల్ అయినా ఆడొచ్చు దాంట్లో, బాగుంటుంది. తర్వాత మళ్ళీ వ్యూ చూడండి. నా చిట్టి తల్లి మళ్ళీ మేము వాటర్లో దిగుతామని గోల గోల చేస్తుందన్నమాట. ఎందుకంటే మేము ఆల్రెడీ దిగాం కాబట్టి అది కూడా గోల చేస్తుంది. ఫ్రెండ్స్, చెల్లికి స్విమ్మింగ్ వస్తుంది. సో, తను కూడా స్విమ్ చేసిందనమాట ఈ వాటర్లో. నా చిట్టి తల్లిని అలా రింగ్లో వేసేసి చక్కగా దాన్ని అలా పట్టుకుంటే అది కాస్త స్విమ్ చేసేసుకుంది. అది కాస్త ఎంజాయ్ చేసిందనమాట చిట్టి తల్లి. చూస్తున్నారా ఫ్రెండ్స్? అలా ఎంజాయ్ చేసామన్నమాట. సో, చిల్ వెదర్లో చిల్గా ఎంజాయ్ చేసాం. ఇక్కడ కిచెన్లో మా కోసం ఇక్కడ ప్రాన్స్ రెడీ అవుతున్నాయి. మా హస్బెండ్, మా సిస్టర్ ఇక్కడ మా కోసం ప్రాన్స్ రెడీ చేస్తున్నారు. ఎందుకంటే చల్లగా వాటర్ నుంచి వచ్చాక వేడి వేడిగా ప్రాన్స్ తినాలి కదా ఫ్రెండ్స్, బాడీకి హీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో, మా కోసం ప్రాన్స్ రెడీ చేశారు చక్కగా. చూడండి, ఇవి టైగర్ ప్రాన్స్. ఈ ప్రాన్సే రెడీ చేశారనమాట. సో, మేము ఆ చల్లగా వెదర్లో ఈ వేడిగా ప్రాన్స్ తింటుంటే సూపర్గా అనిపించింది ఫ్రెండ్స్. ఆసమ్గా ఉంది. సో, నేను మాత్రం అలా కూర్చున్నాను. నాకు ప్రాన్స్ ఇవ్వండి అని మా హస్బెండ్తో అడిగిన వెంటనే నా నోట్లో తెచ్చిపెట్టేశాడు ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. అసలు ప్రాన్స్ మాత్రం అదిరిపోయింది. చూడండి, ఆడ కూర్చున్నామే మా అమ్మమ్మ ఫ్రెండ్స్. మా అమ్మమ్మని కూడా తీసుకొచ్చేసామన్నమాట. సో, ఇక్కడ నా చిట్టి తల్లి బిజీగా ఉంది. మేము డెకరేషన్ చేయడానికి బెలూన్స్ రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారా? నేను నా చిట్టి తల్లి రెడీ చేసాం ఫ్రెండ్స్.
చూస్తున్నారా? అది ఎంత శ్రద్ధగా వాళ్ళ మదర్ బర్త్‌డే అంటే ఎంత శ్రద్ధగా, ఎంతో ఇంట్రెస్ట్‌తోని చూడు, చూడు అని ఇలా చేయాలని ఎన్నో బెలూన్స్ చేసింది ఫ్రెండ్స్ అసలు. ఎన్ని బెలూన్స్ రెడీ చేసిందంటే అన్ని బెలూన్స్ రెడీ చేసింది. చూస్తున్నారా? సో, అందరం రిలాక్స్ అవుతున్నాం. మళ్ళా ఈవినింగ్ మళ్ళీ కేక్ కటింగ్ ఉంది నైట్. సో, అందరం రెడీ అవుతున్నాం ఫ్రెండ్స్. రిలాక్స్ అయినా కాస్త అలర్ట్‌గా ఉన్నామన్నమాట. ఎప్పుడు ఏం చేయాలని. అక్కడ చేసిన ప్రాన్స్ ఒక్కటి అందరం నోట్లో యేసుకుంటున్నాం. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా మాకు బగారా రైస్, మటన్ కర్రీ చూస్తున్నారా ఫ్రెండ్స్? మటన్ కర్రీ అండ్ సాంబార్ రెడీ అయిపోయాయన్నమాట. సో, మేమేం చేసామనంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆకలితో ఉన్నామని. అందరం చిన్న కటోరలో యేసుకొని చిన్న చిన్నగా కొద్దిగా అన్నం తినేసామన్నమాట. కాస్త అలా ఉండాలి. ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ చికెన్ బిర్యానీ తినాలి కదా! సో, అందరం కొద్దిగా తిని సెట్ అయిపోయాము. ఫ్రెండ్స్ ఆడ చూస్తున్నారా కమాన్ టైపు ఆ స్క్వేర్‌లో అక్కడ డెకరేషన్ చేస్తున్నాం అన్నమాట. సో, ఎవ్రీవన్ వాస్ బిజీ విత్ ద డెకరేషన్. నాట్ ఎ బిగ్ డెకరేషన్ బట్ ఎ స్మాల్ వన్. ఫ్రెండ్స్ మీకు నైట్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. కాస్త నైట్ వ్యూ లైట్స్ వేశారు. అసలు ఎంత బాగుందంటే ఇంకా వుడెన్ హౌస్ అయితే సూపర్గా అనిపించింది ఫ్రెండ్స్. ఆసమ్గా అనిపించింది. సో, ఇక్కడ ఇంకా అనేవాళ్ళు కూడా చిన్న చిన్నగా కొద్దిగా తినేసాము. నా చిట్టి తల్లి ఎక్కడికో ఉరుకుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారా? అది ఎక్కడ ఉరుకుతుందో మాకు అర్థం కాలేదు కానీ మళ్ళీ పిలిచిన వెంటనే ఉరికొచ్చేసింది. సో, నైట్ వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. సూపర్గా ఉంది కదా నైట్ వ్యూ మాత్రం. అసలు ఆ లైట్స్ మాత్రం సూపర్గా లైట్ చేశాడు. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. చూస్తున్నారా? మళ్ళీ ఉరికింది నా చిట్టల్లి మళ్ళీ ఉరికొచ్చేసింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా? పిలిచిన వెంటనే ఉరికొచ్చేసింది. హౌస్ మాత్రం లైట్స్ వేసిన వెంటనే వావ్! వావ్! అనిపించింది ఫ్రెండ్స్. అసలు నిజంగా దీన్ని ఎన్నిసార్లు షూట్ చేసినా అసలు చూడబుద్దే అవుతుంది కానీ చూడకుండా ఉండలేకపోతున్నాం ఫ్రెండ్స్. అంత బాగుందన్నమాట ఈ వ్యూ. నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. మార్నింగ్ వ్యూ కూడా బాగుంది. నైట్ వ్యూ కూడా బాగుంది. అసలు ఓవరాల్‌గా టెంప్టింగ్‌గా ఉందన్నమాట. సో, ఈ వెదర్‌లో నేను కాస్త బయటకొచ్చేసి రీల్స్ తీసేసుకున్నాను. కాస్త డాన్స్ చేశాను ఫ్రెండ్స్ చూస్తున్నారా? చక్కగా మేమైతే డాన్స్ అందరము చేసుకున్నాము. అందరం ఎంజాయ్ చేసాము డాన్స్ కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారా? అసలు డీజే పెట్టేసుకొని మనము ఎటువంటి సాంగ్ పెట్టుకొనైనా చక్కగా డాన్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! నేను మాత్రం ఎవరినో పిలుస్తున్నాను డాన్స్ చేయడానికి. సో, ఇది అన్నమాట టోటల్‌గా. చూస్తున్నారా ఫ్రెండ్స్? మళ్ళీ ఒకసారి వ్యూ అన్నమాట. మళ్ళీ దూరం నుంచి, దగ్గర నుంచి అక్కడ పక్కకి ఇంకో హౌస్ ఫార్మ్ హౌస్ దగ్గర అక్కడ టోటలీ రెయిన్బో డెకరేటివ్ ఉండేవి ఫ్రెండ్స్. చాలా బాగుండే ఫ్రెండ్స్ అది. తర్వాత నెక్స్ట్ బార్బిక్యూ. వై వీ షుడ్ ఫర్గెట్? సో, బార్బిక్యూ ఫిష్ పెట్టాం ఫ్రెండ్స్. చెల్లి ఆల్రెడీ ఇది ఇంటి నుంచి మ్యారినేట్ చేసి తీసుకొచ్చిందనమాట. టోటల్లీ క్రిస్ప్ అండ్ బోన్లెస్ ఫిష్ ఫ్రెండ్స్. చాలా చాలా బాగుండే అసలు. టోటల్లీ అది ఎంత బాగా మ్యారినేట్ చేసి తీసుకొచ్చామంటే అస్సమ్గా ఉండే అసలు. సూపర్గా టేస్ట్ ఉండే. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇది మాత్రం చిన్నగా డెకరేషన్, ఎక్కువ ఐటమ్స్ తేలేదు. చిన్న డెకరేషన్ చేసాము. బాగుందా ఫ్రెండ్స్? ఎలా ఉంది? అలా అటు గాలి వస్తుంది, వర్షం వస్తుంది. అయినా మేము రెడీ చేసాము. చెల్లి పేరు ప్రీతి ఫ్రెండ్స్. మా చెల్లి పేరు. సో, షీ ఈజ్ అ బర్త్డే గర్ల్ అనమాట. చూస్తున్నారా? అసలు సో, మా మరిది గారు మా చెల్లి ఎంట్రీ ఎలా ఉండాలంటే టోటల్ ప్లాన్ చేశారు. మేము క్రాకర్స్ పట్టుకున్నామన్నమాట. సో, అందరి చేతిలో ఒక సుర్సుర్ బత్తి ఇచ్చేసి చెల్లె ఎంట్రీ అయ్యేటప్పుడు మేము సుర్సుర్ బత్తిని ఇలా పట్టుకోవాలని మాకు చెప్పారు. సో, చెల్లి ఎంట్రీ అవుతుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపో ఇలా కాదు అని మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళిపోయాం ఫ్రెండ్స్. తర్వాత మా మరిది గారు ఏమన్నారంటే పైకి పట్టుకోవాలి క్రాకర్స్ అని చెప్పాడు. సో, మేము పైకి పట్టుకున్నాము. మా చెల్లి ఎంట్రీ చూడండి. బర్త్డే గర్ల్ హ్యాపీ బర్త్డే ప్రీతిమా. నేను ప్రీతిమా అంటాను ఫ్రెండ్స్. సో, షీఈ్ ద ఎంట్రీ నౌ. షీఈ్ ఎంటరింగ్ సి. సో, తను అక్కడికి వెళ్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ డెకరేటెడ్ ప్లేస్కి మేము అక్కడ డెకరేట్ చేసాం కదా, అక్కడికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే టోటల్లీ ఆసమ్ ఎంట్రీ ఉండే ఫ్రెండ్స్. చెల్లెది మాత్రం అసలు గాలి ఎలా వస్తుంది, అలా డ్రిజిల్ అవుతుంది, వర్షంలో కేక్ కటింగ్ అనమాట. బర్త్డే బ్యాష్ చూస్తున్నారా ఫ్రెండ్స్? సో, ఎవరైనా వర్షంలో బర్త్డే చేసుకున్నారా ఫ్రెండ్స్? మా చెల్లి చేసుకుంది ఫ్రెండ్స్. చూడండి
టోటలీ షీ హాజ్ ఎంజాయ్డ్ అ లాట్ అండ్ షీ మేడ్ అస్ ఆల్సో ఎంజాయ్ అనమాట. చూస్తున్నారా చిట్టి తల్లి కేక్ పెడుతుంది వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా మా మరిది గారు. సో మేము మాత్రం అసలు ఆ వర్షంలో కూడా మేము భయపడకుండా తడిచిపోతామని భయం లేకుండా వర్షంలోనే కేక్ కటింగ్ చేయించి మేము తిని తనకి పెట్టి అసలు నిజంగా ఫ్రెండ్స్ ఇది అన్ఫర్గెటబుల్ అనమాట ఈ బర్త్డే అనమాట. సో మేము మాత్రం టోటల్గా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. వీఆర్ ఆల్ హ్యాపీ బికాజ్ మా సిస్టర్ ఇలా అరేంజ్ చేసిందంటే ఏదైనా అరేంజ్ చేసిందంటే అవసరం ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఎంటర్లీ డిఫరెంట్ విచ్ మేడ్ అవర్ డే అనమాట. వీ ఎంజాయ్డ్ అ లాట్ హర్ బర్త్డే, ద ఫుడ్ ఎవ్రీథింగ్ వీ ఎంజాయ్డ్ ఫ్రెండ్. సో అన్నయ్య అమ్మ వదినమ్మ కూడా అందరూ కేక్ కటింగ్ చేపించేసి చక్కగా కేక్ కూడా తినిపించేశారు. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, సో కేక్ కూడా తినిపించేశారనమాట. సో తర్వాత మేము ఏం చేసామంటే చక్కగా పిక్స్ కూడా దిగేసాము. మా ఇద్దరు సిస్టర్ ఫ్రెండ్స్ వీళ్ళు, మీ చిన్న చెల్లి ఇంకో చిన్న చెల్లి అనమాట, ఇద్దరు చెల్లెలు నాకు. సో ఇద్దరు కూడా మళ్ళీ కేక్స్ కటింగ్ చేసేసుకొని ఇద్దరు కూడా తినేశారు. చూస్తున్నారా ఫ్రెండ్స్, మళ్ళీ చక్కగా మేమైతే మంచి మంచి పిక్స్ దిగాం ఫ్రెండ్స్. తర్వాత లోపలికి వచ్చేసాక వర్షం చక్కగా స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా చూడండి అంతా రెడీ చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ బిర్యానీ తినాలి కదా. సో మా సిస్టర్ బర్త్డే గర్ల్ ఫ్రెండ్స్ చూస్తున్నారా, ముద్దు చెల్లె ఫ్రెండ్స్, చాలా చిన్నప్పటి నుంచి చాలా మేము క్లోజ్గా ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. తర్వాత ఈ ఎంటర్టైన్మెంట్ మర్చిపోద్దు మనం. మా నా 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 ప్రిన్సెస్ ఫ్రెండ్స్, నా ప్రిన్సెస్ ఆ డాన్స్ అసలు ఏమన్నా డాన్స్, అసలు సూపర్ స్టెప్స్ అన్నమాట. కరెక్ట్ స్టెప్స్ ఫ్రెండ్స్, అసలు మనకు కూడా రాదు ఆ డాన్స్, అంత బాగా చేసింది. నేనే డాన్సింగ్ అంటే దానికి మాత్రం అసలు ఎన్ని చిన్న చిన్న మ్యూజిక్ కూడా స్టెప్స్ వేస్తుంది సార్ ఫ్రెండ్స్. ఎంత బాగా వేస్తుందంటే మాకు ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఎవ్రీ టైం మేము గ్యాదర్ అయినప్పుడు మమ్మల్ని కంపల్సరీ ఎంటర్టైన్ చేస్తుంది నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి. మేము అందరం రిలాక్స్ అయి కూర్చున్నప్పుడు చక్కగా తిని కూర్చున్నప్పుడు అది సూపర్గా డాన్స్ చేసింది. రా రా రక్కమ్మ, ఇంకొకటి నాటు నాటు సాంగ్ పైన, మళ్ళీ తర్వాత లుంగి డాన్స్ అనే డాన్స్ పైన చేసిన ఫ్రెండ్స్. అసలు ఎంత బాగా చేసిందంటే మేమందరం క్లాప్స్ కొట్టి తనని ఎంకరేజ్ చేసేసి అసలు వెరీ నైస్ అని చెప్పేసాం ఫ్రెండ్స్. అంత బాగా చేసింది ఫ్రెండ్స్. అసలు చూస్తారా లుంగి డాన్స్ అనమాట. అది లుంగి డాన్స్ అని చక్కగా చేసిందనమాట. మాకు మాత్రం సూపర్గా ఉంది. నెక్స్ట్ మా మరిది గారు మళ్ళీ క్రాకర్స్ ప్లాన్ చేశాడు. ఇది పెద్ద ఫ్లవర్ పాట్స్ మనం అనమాట కాల్చేది, ఫ్లవర్ పాట్స్ క్రాకర్స్ అనమాట. సో తర్వాత కాల్చేసి మేము తర్వాత సిస్టర్స్ అందరూ మస్తీ చేసాం ఫ్రెండ్స్, డాన్స్ చేసాము చక్కగా. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అసలు ఇది అన్ఫర్గెటబుల్ అనమాట. అసలు చూస్తున్నారా ఫ్రెండ్స్, మేము మాత్రం టోటల్ ఎంజాయ్ చేసాము. మంచి అనిపించింది ఫ్రెండ్స్. అసలు నేను నా లైఫ్లో మర్చిపోను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు, మేము మాత్రం టోటల్గా ఎంజాయ్ చేసాం. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, తర్వాత ఈ ఎంజాయ్ చేసేసి చక్కగా మేము ఫుడ్ తినేసేసి నెక్స్ట్ డేకి చూస్తున్నారా బిర్యానీ చికెన్ బిర్యానీ కూడా వచ్చేసింది. చికెన్ బిర్యానీ కూడా తినేసాము చక్కగా, స్వీట్ తినేసాము, కేక్ తినేసాము. చూస్తున్నారా అందరం కుమ్మేస్తున్నాం అనమాట. ఇంకా చక్కగా బర్త్డే సెలబ్రేషన్ సూపర్గా అయింది. నెక్స్ట్ డే కోసం రెడీగా ఉన్నాము, ఇంకా బయలుదేరుదామని ఫ్రెండ్స్. సో అంతా ప్యాకింగ్ అయిపోయింది, వాషింగ్ అయిపోయింది. సో బ్యాగ్స్ ప్యాకింగ్ కూడా అయిపోయింది, ఇంకా చెక్అవుట్ కావడానికి. సో మనకి ఉన్న ఒక్కరోజైనా ఉన్న హాఫ్ డే అయినా ఫ్రెండ్స్ మనకి బ్యాగ్ కంపల్సరీ కదా. సో అందరం మేము ప్యాకింగ్ చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇది అన్నమాట బర్త్డే బ్యాష్ అనేది, ఇలా అయింది, ఇలా సెలబ్రేషన్. సో నేను మాత్రం మార్నింగ్ ఏం చేశాను, చక్కగా లేచేసి మళ్ళీ ఒకసారి మొత్తం వ్యూ ఒకసారి చక్కగా రౌండ్ ఆఫ్ చేద్దామని మళ్ళీ ఒకసారి బయటకు వచ్చాను ఫ్రెండ్స్. సో బయటకు వచ్చేసి ఒక 2 రీల్స్ కూడా నేను అప్లోడ్ చేశాను, డాన్స్ కూడా చేశాను. సో ఇది మాత్రము ఈ వ్యూస్ చూస్తే మాత్రం అసలు వదిలేసి వెళ్ళాలని అనిపించలేదు ఫ్రెండ్స్. అంత బాగుందన్నమాట, సూపర్గా ఉందన్నమాట. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, అది అక్కడ చూపించాను కదా, నైట్ చూపించాను. అక్కడ క్రికెట్ ప్లే చేస్తారు, ఫుట్బాల్ కూడా ప్లే చేయొచ్చు.
స్విమ్మింగ్ పూల్ అనమాట. నేను బ్యాక్ సైడ్ నుంచి మీకు షూట్ చేస్తున్నాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంజాయ్ చేశారా లేదా? ఇది మళ్ళీ నేను ఈ గ్రౌండ్లోకి వచ్చాను. చూస్తున్నారా, క్రికెట్ గ్రౌండ్లోకి వచ్చాను. ఇక్కడ కూడా షూట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఫ్రెండ్స్, బాగుందా ఓవరాల్గా? ఫామ్ హౌస్ చాలా బాగుంది కదా. ఎంజాయ్ చేశారా లేదా మీరు నాతో పాటు? బర్త్డే కూడా ఎంజాయ్ చేశారా లేదా? సో మా సిస్టర్ కూడా బర్త్డే విషెస్ చెప్పండి. యాక్చువల్లీ ఇది విస్తారా హోలీ స్టే, అంటే అనంత్ విస్తారా హోలీ స్టే అనమాట. ఇది మొయినాబాద్లో ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు దొరికిపోతుంది. సో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఫామ్ హౌస్కి వచ్చి ఎంజాయ్ చేయండి. ఇట్స్ వెరీ గుడ్ వన్. ఇట్స్ వెరీ నైస్, కూల్ అండ్ కామ్ ప్లేస్ అనమాట. చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చింది. సో ఓవరాల్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకొని మేము బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఇట్ ఫ్రెండ్స్. మీరు ఎంజాయ్ చేశారనుకుంటా నాతో పాటు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎవరైతే నా వీడియో చూస్తున్నారో. థ్యాంక్ యూ.